శ్రీమద్ భాగవతంలోని 243 పద్యం. శ్రీకృష్ణుడు ద్వారకా నగరంబు ప్రవేశించుట. జలజాతాక్షుడు సౌరిదడ్కరి మహాసౌధాగ్ర శృంగారకన్ కలహంసావృత హేమ పద్మ పరికా కాసారకన్ దోరణావళి సంచాతిత తారకన్ తరులతావర్గాను వేలోదయత్ ఫలపుష్పాంకుర కోరకన్ మణిమయ ప్రాకారకన్ ద్వారకన్ తామర రేకుల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు కలది. కలహంసలతోనూ కాంచన వర్ణ కమలాలతోనూ అలరారే అగర్త మడుగులు కలది. చుక్కలు తాకే చక్కని తోరణాలు కలది. పండ్లతో, పువ్వులతో, చిగుళ్లతో, మొగ్గలతో నిండిన లతా కుంజాలు, వృక్ష పంకులు కలది. రత్న ఖచిత ప్రాకారాలు కలది అయిన ద్వారకా నగరాన్ని సమీపించాడు. శ్రీమద్ భాగవతంలోని 244 మరియు 245 పద్యాలు. ఇట్లు తన ప్రియపురంబుడక్కరి, ఈ విధంగా తన అత్యంత ప్రియమైన రాజధాని సమీపానికి వెళ్ళిన వాడై, అన్య సన్నుత సాహసుండు మురారి ఎత్తెయదూత్తముల్ ధన్యులై వినపాంచజన్యము దారితాకిల జంతు చైతన్యమున్ భువనైకమన్యము దారుణత్వని భీతరాజన్యమున్ బడిమూర్ఛితాకిల శత్రు దానవ సైన్యమున్. ఆత్మీయులే కాక అన్యుడు సైతం అభినందించే ధైర్య సాహసాలు కల గోవిందుడు సమస్త ప్రాణులను నిశ్చేష్టులను చేసేది, లోకం ప్రశంసలు అందుకోగలిగినది, చెవులు బద్దలయ్యే శబ్దంతో రాజులను బెదరగొట్టేది, ప్రతిపక్షులైన రాక్షస యోధులందరినీ మూర్ఛిల్ల చేసేది అయిన పాంచజన్యమను తన శంఖాన్ని పూరించాడు. మన్యులైన యదుకులాగ్రగణ్యులు అందరూ ఆ శంఖధ్వని విని ధన్యులైనారు. శ్రీమద్ భాగవతంలోని 246 పద్యం. శంఖారావము వీణులన్ విని జనుల్ స్వర్ణాంబర ద్రవ్యముల్ సంఖ్యాతీతము కొంచు వచ్చిరి దిదృక్షాదర్పితోత్కంఠన ప్రేఖద్భక్తులు వంశకాహళ మహాభేడి గజాస్వావళి లింకారావము ఉల్లసిల్ల ధనుజారిన్ చూడనాశక్తులై. పాంచజన్యం శంఖారావం చెవుల పడగానే ప్రజలంతా ఉరకలు వేసే ఉత్కంఠతో, పరవళ్ళు తొక్కే భక్తితో, అతిశయించిన ఆసక్తితో వేణువులు బాకాలు ఊదుతూ, నగారాలు మురగిస్తూ, గిట్టల చప్పుళ్ళు చేస్తూ, నడిచే గుర్రాలతో, ఏనుగులతో, అసంఖ్యాకమైన బంగారు వస్తువులు, విలువగల వలువలు కానుకగా తీసుకుని యదుకుల స్వామికి ఎదురు వచ్చారు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.